గుడిలోన మా ప్రాణం తీసుకుందాం అన్నప్పుడు భగవంతుడు అరిచేతుల పొరవాన మరిచి చూసింది కాదు ఎన్ని విధములు చేసినా కానీ ఈ తల్లి హైమావతికి మళ్ళా బిడ్డ సంతాన పరమే అత్తని కొడుకుగా ఉన్నని కోటి పూజలు చేసింది అవ్వా కొడుకు లేని బిడ్డ నీకు బిడ్డ సంతాన పరమే ఉన్నదంటే నా మీద మన్నే అంటారు దుమ్మే అంటారు రాళ్ళే అంటారు రోళ్ళే అంటదోనే అవ్వా ఒకవేళ నీకు కొడుకు సంతాన పరము లేదు బిడ్డ అంటే గుడిలో నా ప్రాణమే తీసుకుంటుంది కాబట్టి అవ్వా ఈ జనానికేమి పరమ లేదు జంగమయ్యా ఇయ్యమంట ఉండడాట భగవంతుడు ఇయ్యంగా మాత్రం కొడుకని చెప్తా ఇచ్చినాక మాత్రం బిడ్డ నమ్మించి మోసం చేస్తే గుడికాడికి ఏలి వీళ్ళని మంత్రులు కావాలి అన్నడా బిడ్డ ఓ బిడ్డ భక్తురాలా దేవరాని ఇంటికాడ ఒక్క బిడ్డ ఉన్నదని కొడుకు బిడ్డ తోడవని చక్కర కొడుకు కావాలని ఇక్కడ ఒంటి మన గుళ్ళలో కోటి పూజలు చేసేవే అమ్మా కొడుకునింత తీసుకోవే కొడుకునింత తీసుకోవే అందుకేమి పరవలేదే సంతాన ఫలం ఇక కొడుకని చెప్పి ఇద్దరప్పుడు బిడ్డ సంతాన ఫలం అడవిలో సంతాన ఫలం ఎక్కడ పరమేస్తుడు అడవిలో సంతాన ఫలం అంగూర పండుగల పట్టు కట్టిన కడబొట్టి హైమావతి అంగిళ్ళ వేసిన పరమాత్ముడు జంగమయ్యా గంట కొట్టిన గంటనాథరం కైలాసం ముట్టడు పరమాత్మ జగమయ్యా అలనాడు జగమయ్య కనుక తోడు కొడుకు పేరు చెప్పిండు బిడ్డ పరమయ్య బిడ్డ సంతానం అంటే తీసుకుంటూ నమ్మిచ్చి మోసం చేసి ఈ తల్లి బాలంగా బాడిలోని కావాలనుకున్నాడు బిడ్డ పరహుడి ఎత్తి అది చూడు అన్నాడు ఎండి కొండకెళ్ళిపోయి జగమయ్య తల్లి అన్నాడు సంబరపడ్డది సంతోషపడ్డది కొడుకు బిడ్డతోని వాడి నా కొడుకు కూడతాడు అనుకున్నది నా భర్త కంటే చేబాయ్ గుడెనక ఉన్నాడు ఊసిపోయిండు అనుకున్నది కదా కూడా ఆయన నాకైతే సంజయలేదు ఆయన పిల్లలు అలా దొంగలు దొంగలు అనిపిస్తే వచ్చి పిల్లలు చూస్తాడు చీరున్నదా జాగ్రత్తగా నక్లేస్ ఉన్నదా కొట్టాలయా పుట్టాలయా ఈ పిల్లలు ఎక్కడైనా ఓని ఆలనేడు వెళ్ళపోతే 6 నెలలకు ఏడాదికో ఒక 10 ఏళ్ళ వరకు వస్తాయి కావచ్చు బంగారం పోతే దొరుకుతుంది 1,80,000 దూరం ఉన్నది మీకేమన్నా నెరికేనారా మీరు పిచ్చకుంట్లో ₹1,80,000 తులం ఉన్నది బంగారం పోతే దొరుకుద్దా పెళ్ళం పోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది ఓ నెలకు వస్తుంది తిరిగి కదా మనిషి ఏమన్నాడే సంతానం ఇచ్చిండండి ఇచ్చిండా ఎంత తీయ ఉన్నదండి అరటి పండ జామ పండ అంగూర పండ బతాయి పండ నిమ్మ పండ మరి టమాటా పండ మరి సద్దుల పండుగ సత్తి పిండి కన్నా తీయగా ఉన్నదా తీయ ఉన్నదండి ఇక నువ్వేమో మమ్మీ అయితాను నీ డాడీ నేను డాడీని అయితే నువ్వు మమ్మీ అవుతావు నేను డాడీని అయితే నువ్వు మమ్మీ అవుతావు నేను మమ్మీని అయితే నువ్వు రోజు నేనే కాదా ఒక నెల నువ్వు అయితే రాదు సంబరపడిన భార్య భర్తలు గంట కింద గంటల బలమే
గొల్లల పిల్లగా నువ్వు తిరిగి ఓ వారల పిల్లగా నిజంగా వందల పిల్లో నా గజ్జల మోనారి ఓ గొల్లల పిల్లగా నన్నాగం చెయ్యవో తెలుగుల పిల్లగా ఏమైంది పిల్ల కూడా చిండాని ఆకిట్లా ముగ్గెత్తే ముగ్గులు చేయాలి ముద్ద పెట్టిండు అల్లు చిండాని అరిసెలు నేను చేసి అల్లుని చేతికిత్తే ఏమైంది పిల్లో తిన్న అల్లుడు వంటకు మరి ఎండి రోజు తిండాని 20 రూపాయలు కట్టుకొని ఈత కళ్ళు పోతే ఏమైంది తీసేలేదని వాడు కేసు పెట్టిందని పోలీస్ టౌన్ లో పోతే ఏమన్నాడు కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు వస్తండి సరే నిన్న మనటోళ్ళ వాళ్ళింటికి వెళ్ళి ముచ్చట పెట్టబోకు ఇక నేను కత్తిరి కాడికి పోతానా జాగ్రత్తగా ఉండి నేను పైలం పోతాను 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 నువ్వు పోతే ఒక్కదాన్ని ఉన్నాను మరి లేకపోతే నీతో నేను అన్న నువ్వు అన్న ఉన్నాను ఎందుకు అంటే మన ఇంటి దాసోళ్ళు ఉన్నారు దాసోళ్ళ చేతిలో అయితే ఓహో దాచోళ్ళ చేతిలో ఎట్లా అంటారా ఓ దాసి బయటకెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఇంటానికి బెండ్ పెట్టుకుంటున్నా వచ్చి పిచ్చి దానగా బెండు పెట్టుకుంటా బెండు పడతాను దాని మారే గట్లా ఒక మాట నడుతూ ఉంటాయి ఇంకా కేసీఆర్ నీళ్ళు వస్తాడే బాటపోంటి పోతే బురదవుతుందని మందినా సాతులు తిడతారు దానికి ఆపెక్కన అయిపోయింది బెండు ఇంకలాడి పైపు పెడతాను గట్లా నీళ్ళు పోకుండా పెడతాను పైపు పెడతానా బాడుకో నీ కూతురు నీకెవరు కదా మొన్న మా పోరుతోటి కుడుకలు పంపించలేదా ఏ కూతురు కొడుకురా ఆరా దుకాణంలో కొండానికి పట్టుకొని వచ్చినాం దానికి ఇట్లా తొలి చూసినాం మేము సొస్సు పట్టుకొని రాజొచ్చిండు దొరసొచ్చిండు అని సోయలేదా ఇంకేం చేస్తున్నావు అమ్మా అయ్యో ఏం చేస్తున్నావు అంటే నీ టీవీ ఉడక పెడతానా ఇలాంటి టీవీ ఉడక పెట్టుకుంటా ఏందా ఏమైనా దొంగ గుద్దలు ఓకే దొంగ గుద్దులు దొంగ గుద్దులు అట్లా కాదా ఏ టీవీ చేస్తానని ఛాయ్ చేస్తాను నీకు నీ కొరకే టీవీ పెడతాను అట్లా రాజొచ్చిండు దొరికి అయితే కానీ నీతో కొలుపొడుతుందా ఏం పెడతానవా ఇంటికెళ్ళకు ఏం పెడతామంటే మీరు అందరు కూడా ఇల్లు కూడా కట్టుకోవాలి ఇంత గ్యాస్ నూనె ఇంత సిలిండర్ ఇంత గడ్డి మంది కొట్టిన ఇట్లా పడి కొట్టేది అందుకే ఇట్లా కానీ మీరు కూడా కొట్టుకుని నూనె వస్తుంది
ఇవో నా భార్య ఉత్తమ మనిషి కాదు జీవుల మనిషి. అయ్యో నువ్వే మంచోని ఎందుకొరకంటే ఒక జీవనం పోయినా జీవనక్కడ 2 జీవనాలు నీ భార్యకు ఓ ఇంజన పెళ్ళతో ఇంజన్ నీ డబ్బకు రికా ఉండదు అట్లాగా నా భార్య నీళ్ళు పోసుకున్నదా అంటానా. నీ భార్య నీళ్ళు పోసుకున్నా అంటారు ఆయన నిన్న పోసుకున్నట్టుది నీ పొద్దున పోసుకున్నావు సాయంత్రం పోసుకున్నావు రోజుకు 3 సార్లు పోసుకుంటున్నా అయ్యా. గట్లగా నా భార్య పొట్టతో నుందో అంటానా. పొట్టతో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఒక 2 బత్తాలు ఊరియా 2-3 బత్తాలు పొడ చల్లు ఇంత పడుతుంది గొలుసుగా మంచిగా. అయ్యో రావుల దీనికి నేను ఎట్లా చెప్పాలరా. దాని ముఖం ఎట్లో నెత్తెట్లో మాటలు కట్టాలి మోటుగా చెప్పు జంగలి ఓటుగా చెప్పన్నా. ఇగో నా భార్య ఆయమ్మ గిట్లా. ఓహో నీ భార్య కడపైందా భాష ఏందయ్యా కనబడుతున్నావు భాష కానీ సరే నా భార్య అన్నిటిలో వేసి పెట్టి మంచిగా చూసుకొని కత్తిరికడికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి చూసుకుంటా గారాదు కనుక చూడు రాజ దర్బారి మీద కూర్చుండి సోడు లేకపోతే సోడు దానం చేస్తాను వారు సోడు లేకపోతే వారు సోడు దానం చేయవచ్చే కదా. అక్కడ ఉండగా బంగుళాల వేడికి వచ్చింది కన్న తల్లి కనుక ఐమవతి దేవి తడిబెడి దానం చేసింది వల్లారా కూర సిరులు వల్లారి నాకు పట్టు చీర కట్టింది కమ్మను గుట్టాలు కొట్టాను నక్లెస్ పెట్టానమ్మా. నడుచుకుంటూ పోతాందండవలో పరపిండ రూపం ఎత్తిన అందుకే అంటారు పాపం ఉన్న దాగది పరం ఉన్న దాగది కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది కింద గారు వేరు పడతారు ఓ దాసి ఓ పొరగాళ్ళు నిన్నమన్నటోలే నేను లేకపోతేనమ్మ అరే ఒకేసి గడియల్లోనే అయ్యో చిన్న కూడా శ్రీకావతితో సిమెంట్ వేసుకుంటాం. భయపడతారు బేగాను భయపడతారు.
అయ్యో దుర్వాతాలు మొక్కమంటావు దుర్వాతాలు ఈయన సుత్తుంది గొడవంటున్నాయి ఓ దుర్వాతాలి అల్లిపిల్ల చలవడని పుట్టెంకలు ఏం లెగుతున్నావా అట్లాగా దొరకడానికి బిడ్డ పుడితే చల్లా కనిపెడితే పొల్లెంకలు ఇట్లా గురిలో ముడిపడతా పక్కపాటి బిడ్డల మీద చదువుతున్నాడా బాట్ల బతి పోసం అక్కడ వస్తుంది కొండపోసం అక్కడ వస్తుంది వీళ్ళ నలుగురు పుట్టినకలు తీసి కుంకపోట్లు పసుపోట్లు వేడి కోర్లు ఇక్కడ బంతిపులు దాన్ని ఎత్తే వాళ్ళు ఎడిచి పెడతారు జాతరలు తిరుగుతారు కొర్రెల మళ్ళీ మొక్కుమంటారు ఇడు నాడే 4 ఏళ్ళు పెట్టున్నాడు ఓ కొర్రెల స్వామి అంటే దేవతలు కూడా ఐలేబి అంటారా ఎప్పుడైనా అన్నావు నువ్వు రాత్రి వాళ్ళ చెప్తాను నాకు ఎక్కడ పిల్లుంటే గుడూరు చేసుకుంటా అంటారు చేసుకుంటావా నిన్ను చేసుకుంటాను అప్పుడే ఇచ్చిండు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మేత పట్టినా కాదు ఏం కాదు వచ్చింది రేణుల సైన్యులు ఓ చోట వచ్చి తల్లివైన వచ్చింది వాళ్ళు తల్లి బడికి రాని వచ్చానమ్మా రాణిగారు లేక లేక మళ్ళా సక్కని కొడుకుంటాను నువ్వు ఆ వాడబోయి ఈ వాడబోయి మళ్ళా బిడ్డ పుట్టిందవ్వా అపరంగిదాది బిడ్డలు బిడ్డ పుట్టినాడు బిడ్డని తీసుకొని అవలాల బొడ్డు పోసి పొందమని కొల్లగుంటలోన బిడ్డకు తానం చేపించి ఒత్తులు బేగుళ్ళ బిడ్డ చేసి ఆ బిడ్డకు తానం చేపించి మారు సీర మారు జాకెట్ ముచ్చని తన ముచ్చ తన తెలుపుకున్నది దాసి బిడ్డలు బిడ్డలు తీసుకొచ్చి ఒడిలో వేసిన వారుకున్నట్టు నీకు మాట